చేస్తున్నాడు. దీన్ని మర్చిపోకముందే రోజు తనదైన శైలిలో పచ్చి నిజాలు రాస్తున్న ఈనాడు యాజమాన్యంపై కోపంతో మరి అక్కడ ఒక ఎమ్మెల్యే గారి గురించి రాస్తే ఆయన ఏకంగా మరి ముఖ్యమంత్రి గారు చెప్పినట్టున్నారు, కోపం వస్తే కొట్టొచ్చు, కాలర మడతెట్టి మరి చొక్కా మడతెట్టి ఏదో సంథింగ్ ఏదో చెప్పినట్టుగా ఉన్నారు. మరి వాళ్ళందరూ చొక్కాలు మడతెట్టేసి ఈనాడు కర్నూలు కార్యాలయం మీద రాక్షస దాడి చేశారు. కంప్యూటర్లు బదులు కొట్టారు, అద్దాలన్నీ పగలు కొట్టారు. అంటే నిజాలు రాసేస్తే పగలు కొట్టేస్తారంటరా? వచ్చేసి ఇళ్ళ మీద కూడా వచ్చేస్తారా? మీరు ఇన్ని అబద్ధాలు రాస్తున్నారు, నిజాలు రాస్తేనే ఇలా కొట్టేస్తే మీరు లేనిపోని అబండాలు వేసి పిచ్చి రాతలన్నీ మీ సాక్షిలో రాస్తున్నారు కదా. అసలు మీ సాక్షిని ఏం చేయాలరా? ఆలోచించండి. నిజాలు రాసే ఈనాడునే మీరు ఇలాగా దాడులు చేసి మరి కొందరేమో మరి అసలు రామోజీరావుని రాధాకృష్ణని కొట్టాలి అన్నట్టుగా మాట్లాడటం. ఎక్కడున్నాం మనం? ఈ విషయం మీద నేను మీడియాకు కూడా రిలీజ్ చేస్తాను. ఒక లేఖ గవర్నర్ గారికి రాయటం జరిగింది. అరాచకంగా ఉంది ప్రభుత్వం స్పాన్సర్ చేయకపోతే ఇటువంటి సంఘటనలు జరగవు. ఒక ప్రజాప్రతినిధికి సంబంధించిన వాళ్ళు అంత దారుణంగా ఒక మీడియా సంస్థ మీద, ఆఫీస్ మీద దాడి చేయటం, ఒక జర్నలిస్ట్ని ఆల్మోస్ట్ చచ్చే స్థితికి వెళ్ళేలాగా కొట్టడం. మరి ఎన్నికలు వస్తున్నాయి ఓ పక్కన. ఈ ఎన్నికల్లో ఈవెన్ ఆపద్ధర్మ ప్రభుత్వంగా కూడా ఉండటానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి అర్హత ఉందా? ఫెయిర్ ఎలక్షన్ మీరు జరపగలరా? కనీసం వార్నింగ్ కూడా ఇవ్వకుండా ఆ ఎస్పీకి వార్నింగ్ ఇవ్వాలి, ఆ ముఖ్యమంత్రికి చెప్పాలి ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకూడదని. మరింత విచ్చలవిడిగా మీడియా మీద ఈ రకంగా దాడులు జరుగుతూ ఉంటాయి. గతంలో మనం చూసాం, ఎంపీనే పోలీసు నా కొడుకులు తీసుకెళ్ళి కొట్టారు. సరే, అది నేను వదిలేది లేదు, అది వేరే విషయం, కానీ టైం పడుతుంది. సుధాకర్ గారిని ఆల్మోస్ట్ చంపేశారు కదా. ఎన్నో దారుణాలు. ఇప్పుడు డైరెక్ట్గా మీడియా మీదే అంటే రోజుకో నిజం రాస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి తన మీద ఉన్న ఛార్జ్ షీట్లను కూడా ఒక్కొక్క కేసులో ఆ నేరం ఏమిటి, ఎన్నెన్ని సార్లు వాయిదా అడిగారు, 300 సార్లు, కొన్ని 340 సార్లు ఒక కేసులు, అలాగా మరి ఆ వివరాలన్నీ రోజుకి ఓసారి రాస్తూ తప్పుల్ని మరి ప్రజల దృష్టికి తీసుకొస్తున్నందుకు ఇదొక వంకగా ఒక ఎమ్మెల్యే తోటి ఇలా కొట్టించారు. మరి ఇటువంటి పరిస్థితులు చాలా దురదృష్టం. మరి ఆ మీడియా ఇవాళ నీలి మీడియా వాళ్ళు మరి దాని గురించి రాయట్లా, చూపెడతల్లా. కొన్ని ఛానల్స్ వాళ్ళు పట్టినట్టున్నారు. రేపు అదే గతి మీకు పడుతున్నారా నాయన? అప్పుడేం చేస్తారు? నాకేంటి సంబంధం అనుకుంటే అది మీ దాకా వస్తేనే తెలుస్తుంది అనుకుంటే రేపో మాపో మీ దాకా కూడా రావచ్చు. సో లెట్ ద ఎంటైర్ మీడియా బి యునైటెడ్. ఈ విషయంలో ఈ ప్రభుత్వం తప్పుడు విధానాలను మనం ఎండగట్టాలి. సో నేను గవర్నర్ గారిని అభ్యర్థించింది ఏంటంటే, మరి ఇటువంటి భయానక వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలి అంటే ఇప్పటి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి మీరు గవర్నర్ రూలు పెట్టండి. లేదంటే దినదినాభివృద్ధి కాదు, క్షణాభివృద్ధి చెందుతుంది వీళ్ళ వైలెన్సు అనేది వారి దృష్టికి తీసుకురావడం జరిగింది.